హలో హాయ్ అందరికండి. నేను డాక్టర్ పాండ్య, జై భవానీ మ్యాట్రిమోనీ డైరెక్టర్. ఈరోజు ఒక చాలా ముఖ్యమైన విషయంతో మీ ముందుకు వచ్చాను. చాలామంది పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అని అంటారు కదా. అయితే ఇక్కడ నా ఎక్స్పీరియన్స్గా నేను తెలుసుకున్నది ఏంటంటే, చాలామంది అంటే బై మై ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. అరుణాచలంలోని 8 లింగాలు ఉంటాయండి. అరుణాచలం పుణ్యప్రదేశంలోని అరుణాచలం చుట్టూ 8 లింగాలు ఉంటాయి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ గిరి ప్రదక్షిణ అనేది ప్రత్యేక మార్గంలో మనము ఆధ్యాత్మికంగా దేవుని మీద నమ్మకం వేసుకొని ప్రతి ఒక్క లింగాన్ని మనము దర్శించి మన బాధలను, మన కష్టాలను మనము ఆ శివయ్య ముందు పెడితే కానీ, ఆ 8 లింగాల పూజ చేస్తే కానీ తొందరగా పెళ్ళి అయ్యే అవకాశం ఉందని నేను పూర్తిగా నమ్ముతున్నా. ఈ 8 లింగాల పూజ గిరి ప్రదక్షిణ సమయంలో భక్తులు ఒక మంచి విశ్వాసంతో ఒక ఆధ్యాత్మిక శాంతి, శక్తి, సంపదలు వంటి అనేక లాభాలను ఈ 8 లింగాలను దర్శించుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అనేది నా యొక్క నమ్మకం. తిరుమలైలోని అరుణాచల పర్వతం చుట్టూ ఉన్నటువంటి ఈ 8 గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ లింగాలను ఖచ్చితంగా, అందులో ఫస్ట్ మనం చూసుకునేది ఉంటే ఇంద్రలింగం. చాలా అన్ని లింగాలు పవర్ఫుల్లే. ఇక్కడ ఈ 8 లింగాలు కూడా పవర్ఫుల్లే, నేను కాదనట్లేదు. కానీ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మొట్టమొదటి లింగము, శివలింగము ఏదైనా ఉన్నదంటే అది ఇంద్రలింగం. ఈ ఇంద్రలింగాన్ని మనము దర్శిస్తే ఇంద్రలింగం చుట్టూ, ఆ టెంపుల్ చుట్టూ ఒక 5 సార్లు ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా అనుకున్న కోరికలు నెరవేరుస్తాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే బై మై ఎక్స్పీరియన్స్ నా దగ్గరికి వచ్చే కస్టమర్లు చాలామంది ఈ విధంగా చెప్తా ఉన్నారు. మళ్ళీ ఈ ఇంద్రలింగం యొక్క ప్రత్యేకత ఏంటబ్బా అని చూస్తే, నాయకత్వ లక్షణాలు, ఆ ఇంట్లో నాయకత్వ లక్షణాలు. భక్తితోని ఎవరైతే ఆ ఇంద్రలింగం చుట్టూ తిరుగుతారో వాళ్లకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని నేను జరుగుతుంది. మళ్ళీ వాళ్లకు శక్తి సంపన్నులమై ఉంటారనేది నా యొక్క విశ్వాసం. భక్తితో పాటు తన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా పెళ్లి అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనేది నా యొక్క, నేను కూడా 2-3 సజెస్ట్ చేశాను. వాళ్ళు వెళ్ళి వచ్చారు, ఇంద్రలింగాన్ని ప్రత్యేకంగా దర్శించారు. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు వాళ్ళ మనసులో ఆ భగవంతుణ్ణి వేడుకోవడం వల్ల ఖచ్చితంగా పెళ్ళి అనేది జరిగింది. అది మేమే సెట్ చేశాము అని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ ఇట్. వీలుంటే ఒక్కసారి ఈ వీడియోను లైక్ చేస్తారని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.